నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్ ఫార్మా రంగంలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తోంది. చాలా వరకు ఫార్మా ముడిసరుకు విషయంలో చైనాపై ఆధారపడిన మనం ఇప్పుడు భారత్లోనే తయారు చేస్తున్నాం. ఇందుకు మోదీ తీసుకువచ్చిన PLI స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఒకప్పుడు భారత్లోనే తయారయ్యే ఫార్మా ముడిసరుకు విషయంలో ఇప్పుడు చైనాపై ఆధారపడడానికి దారితీసిన పరిణామాలేంటి? ఫార్మా ముడిసరుకు విషయంలో మనం పూర్తిగా చైనాపై ఆధారపడడం వల్ల కోవిడ్ సమయంలో మనం ఎదుర్కొన్న ఇబ్బందులేంటి చూద్దాం. అంతకంటే ముందు చైనా మన దేశంతో చేసిన యుద్ధాలు, చైనా ఆర్థికంగా ఎలా ఎదిగింది అనే వాటి గురించి తెలుసుకునేందుకు మా NH ప్రైమ్ OTTలో అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి లేట్ ఎందుకు, వెంటనే OTTలోకి లాగిన్ అయ్యి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఫార్మస్యూటికల్ పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. అమెరికా లాంటి అగ్రదేశాలను కూడా ఈ పరిశ్రమ శాసిస్తోంది. అటువంటి పరిశ్రమకు కీలకమైనది బల్క్ డ్రగ్. వీటిని వైద్య పరిభాషలో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ API అని పిలుస్తారు. మందుల తయారీలో వీటిని ముడిసరుకుగా వినియోగిస్తారు. ఉదాహరణకు యాంటీ బ్యాక్టీరియల్ మందుల్లో వినియోగించే అమోక్సిక్లావ్లో క్లావ్లానిక్ యాసిడ్ను ఉపయోగిస్తారు. మరొకటి పెన్సిలిన్. దీన్ని అనేక యాంటీబయోటిక్ డ్రగ్స్లో ఉపయోగిస్తారు. ఈ పెన్సిలిన్ ఒకప్పుడు భారత్లోనే ఉత్పత్తి అయ్యేది, కానీ ఆ తర్వాత చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు గత ప్రభుత్వాలే కారణమని ఫార్మా రంగ నిపుణులు థెమిస్ మెడికేర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దినేష్ చెబుతున్నారు. ఈ విషయంలో 1970-80ల కాలంలో నాటి ప్రభుత్వాలు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్నాయి. ఫార్మా ముడిసరుకులో ముఖ్యమైన పెన్సిలిన్, జెంటామైసిన్, స్ట్రెప్టోమైసిన్, ఆక్సిటెట్రాసైక్లిన్ ఉత్పత్తిని అప్పట్లో ప్రైవేట్ ఫార్మా కంపెనీలు కూడా తయారు చేసేవి. కానీ వీటిని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే తయారు చేయాలని నాటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో భారత్ ఫార్మా ముడిసరుకు తయారీలో విదేశాలపై, ముఖ్యంగా చైనాపై ఆధారపడాల్సి వచ్చింది. చైనా దీన్ని ఆసరాగా తీసుకుంది. భారత్లో ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న డ్రగ్ ధర కంటే తక్కువ ధరకే చైనా దీన్ని విక్రయించడానికి ముందుకొచ్చింది. చైనాలో తక్కువ ఖర్చుల వల్ల ఇది సాధ్యపడింది. అప్పట్లో భారత్లో తయారయ్యే ముడిసరుకు కంటే చైనాలో తయారయ్యే ముడిసరుకు ధరే తక్కువగా ఉందంటూ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ DPCO కూడా గుర్తించింది. దీంతో భారత్లోని ఫార్మా కంపెనీలన్నీ ముడిసరుకు విషయంలో విదేశాల నుంచే కొనుగోలు చేస్తూ వచ్చాయి. ఈ కారణంగా మన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టాలను చవిచూశాయి. అక్కడి నుంచే భారత ఫార్మా ముడిసరుకు పరిశ్రమ తిరోగమనం మొదలైంది. 1990ల తర్వాత ఇది మరింత హెచ్చు దశకు చేరుకుంది. ఇది ఎంతగా పెరిగిందంటే భారత్కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడి పదార్థాల్లో చైనా వాటా 55 నుంచి 56% ఉండేది. 2013-14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్లో చైనా వాటా విలువ పరంగా 64%, పరిమాణం పరంగా 62% వృద్ధి నమోదైంది. 2022-23 వచ్చేసరికి ఇది వరుసగా 71%, 75%కి ఎగబాకింది. చైనా నుంచి ముడి పదార్థాల దిగుమతులు 2013-14లో $2.1 బిలియన్, 2018-19లో $2.6 బిలియన్, 2022-23 వచ్చేసరికి $3.4 బిలియన్ ఎగబాకాయి. మన దేశం ఫార్మా ముడిసరుకు తయారీలో ఆత్మనిర్భరతను కోల్పోయి చైనాపై ఆధారపడడం మొదలైన తర్వాత డ్రాగన్ కంట్రీ తన కుటిల బుద్ధిని చూపించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు తక్కువ ధరకే ముడిసరుకు అందించిన ఆ దేశం తరువాత మెల్లిమెల్లిగా వీటి ధరల్ని పెంచుతూ వచ్చింది. వీటి ధరలు తర్వాతి కాలంలో ఏకంగా 4 రెట్లు పెరిగాయి. అంతేకాకుండా కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో ఈ ముడిసరుకు ధరల్ని చైనా మరింత పెంచింది. పారాసిటమాల్ 1 కిలో API ధర కోవిడ్ తర్వాత 600కు చేరుకుంది. అదేవిధంగా ఆస్తమా నిరోధక ఔషధంలో ఉపయోగించే మోంటెలకోస్ట్ సోడియం ధర కిలోకు 45,000కు చేరుకుంది. ఈ ధరల పెరుగుదలను గుర్తించిన మోదీ ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. 2021 ఫిబ్రవరిలో కేంద్రం ఫార్మా రంగంలో రాయితీలకు ఆమోదం తెలిపింది. సంబంధిత విభాగాలు నీతి ఆయోగ్తో సంప్రదింపుల తర్వాత ఫార్మాస్యూటికల్స్ విభాగం నుంచి దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మొత్తం 15,000 కోట్ల రూపాయల విలువైన రాయితీలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2028 వరకు కొనసాగనున్న ఈ పథకం ద్వారా ప్రతి పరిశ్రమకు గరిష్టంగా 6 సంవత్సరాలు లబ్ధి చేకూరుతుంది. 2021లో ఫార్మా రంగంలో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే పలు కంపెనీలు ముందుకొచ్చాయి.
ముంబైకి చెందిన కిన్వాన్ కంపెనీ యాంటీ బ్యాక్టీరియా డ్రగ్లో ఉపయోగించే క్లావులానిక్ యాసిడ్ను తయారు చేస్తూ ఉండగా హైదరాబాద్కు చెందిన అరబిందో ఫార్మా కంపెనీ పెన్సిలిన్లో ఒక రకమైన ఉత్పత్తి అయిన కేఎస్ఎం పెన్సిలిన్ జీను తయారు చేస్తోంది. వీటి తయారీకి ఇప్పటికే భారత్లో అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వీటి వల్ల చైనాపై మన దేశం ఆధారపడడం చాలా వరకు తగ్గుతోంది. ప్రస్తుతం భారత్లో ఫార్మా ముడిసరుకు ఉత్పత్తి మార్కెట్ $17 బిలియన్ ఉంది. ఇది 2028 కల్లా $30 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నాడు చైనా నుంచి దిగుమతులు చేసుకున్న రోజుల నుంచి నేడు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే దిశగా భారత ఫార్మా రంగం పరిపుష్టమవుతోంది. మోదీ ఆత్మనిర్భర్ భారత్ నినాదం సక్సెస్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.